డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయన్ని రాజమండ్రి జైలుకు తరలించారు. తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి వేధిస్తున్నారని అనంతబాబు వాపోయారు. సాక్షులను బెదిరించడంతో పాటు ప్రలోభాలకు గురి చేసిన కేసుల్లో ఆయన్ను రాజమండ్రి కోర్టు వద్ద అరెస్ట్ చేసి కాకినాడ తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. అన్యాయంగా ఇరికించారు వేధిస్తున్నారు. వేధించిన ఏముంది, వాళ్ళు అడిగారు, అడిగినట్లే మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. ఏం లేదు, అసలు ఎక్కడా లేదండి. హత్య కేసులో అనంతబాబు ఆ కేసు ట్రయల్కి వచ్చిన సందర్భంలో సాక్షులను బెదిరించారని వారు ఇచ్చిన కంప్లైంట్ మీద సర్పవరం పోలీస్ స్టేషన్లో 155 కేసు నమోదు చేసి విచారణ జరపగా కొన్ని ప్రైమరీ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయ్యింది. దాని మీద అతన్ని నిన్న మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రి కోర్టు బయట అరెస్ట్ చేసి ఈరోజు కాకినాడ 3rd మొబైల్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాదోపవాదాల అనంతరం ఆంధ్రప్రదేశ్ మేజిస్ట్రేట్ అతనికి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం. మిగతా సాక్షులు కూడా ఎక్కడైనా చెప్పారు, విచారణతో సహకరించలేదు. దాని మీద మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ విచారణ చేస్తాం. లేదు, ఇప్పుడు ఈరోజు రిమాండ్ ఇచ్చారు కదా, సోమవారం నాడు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తాం. ప్రైమరీగా ఎలాంటి ఎవిడెన్స్లు ఉన్నాయి? ఈయన కూడా ఫోన్లో వాట్సాప్ కాల్ ద్వారా వాళ్ళు బెదిరించినట్టు, తర్వాత ఈయన ఇంచుమెంట్స్ అంటే ఈయన పంపించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు ఆశ చూపించి కొన్ని పేపర్ని సంతకాలు తీసుకున్నట్టు, అదేవిధంగా వాళ్ళు ఈయనకి అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఉన్నట్టు, వాళ్ళు భయప్రాంతం చేసి చంపేస్తామని మాట్లాడినట్టు వాళ్ళు మనకు ఇచ్చినట్టు అది కంప్లైంట్. దాని మీద ప్రైమరీగా కొన్ని ఎవిడెన్స్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ఇచ్చిన సాక్ష్యాలు బట్టి మనకు దొరికినటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టి అఫెన్స్ ప్రైమా బేసిక్ ప్రూవ్ అయింది. కాబట్టి ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారు ఈయనకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. విచారణలో ఆయన మనకేం కోఆపరేట్ చేయాలి. భద్రత కోసం పోలీస్ చర్యలు ఏంటి? తప్పకుండా సాక్షులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శాఖపరంగా గారు మా ఎస్పీ గారు హిందూమాధవ్ గారు ఆల్రెడీ వాళ్ళు ప్రకటిస్తున్నారు. అవసరం అనుకుంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పించడం జరుగుతుంది. విచారణ జరపాలి. సార్, నిన్నటి రోజు ఎన్ని ప్రశ్నలు వేశారు? ఎన్నింటికి సమాధానం? 30 ప్రశ్నలు వేసాం, 5 మాత్రమే సమాధానం వచ్చాయి. మిగతా అతని సెల్ ఫోన్ కూడా రిట్రైవ్ చేయాలి. అది పాస్వర్డ్ చెప్పట్లేదు అయినా దాని మీద కూడా విచారించాలి. రికవర్ చేశారండి? రికవర్ చేసే అవకాశం ఉందండి? మీరు ఏది సాక్షులకి నగదు ఇచ్చి ప్రలోభాలు పెట్టారు కదా, ఆల్రెడీ ఒక ఆయన మనకి 25,000 రూపాయలు మనకి రికవర్ ఇచ్చారు. మిగతా 3 దగ్గర నుంచి కూడా మనకి ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.